మీరు అంటే మీ విగ్రహం కూడా జెన్నే హైట్ గాని అన్నీ గాని. మీరు జెన్‌గా పుట్టకతోనే ఆ హార్మోన్స్ అలా ఉండే కోరికలు ఉండేవా? లేపోతే మీ స్నేహితుల వల్ల గాని, లేపోతే మీరు తిరిగిన వాతావరణం బట్టి మీరిలా అయ్యారా? మేడం, నేను చిన్నప్పటి నుంచి కూడా ఇదే దీంతో ఉన్నాను అని మాత్రం సాక్ష్యాలు ఉన్నాయి. నాకు అవగాహన ఉంది. పుట్టటమే ఇలా పుడతాం. మధ్యలో మారటము అలాంటిదేమి ఉండదు. అవును. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే కొంచెం చిన్నప్పుడు మన మీద ఏమన్నా అఘాయిత్యాలు జరిగినప్పుడు, చైల్డ్ అబ్యూస్ జరిగినప్పుడు అది ట్రేసెస్ మనలో ఉండిపోతాయి. అలా ఒక విధంగా అవుతాము. రెండో విధంగా ఏంటి అంటే ఇంట్లో ఫీమేల్ డామినేషన్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు, ఆడవాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళని చూసి కొంచెంమందికి అలవాట్లు వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళ జెండర్ చేంజ్ అవ్వదు కానీ వాళ్ళకి కొంచెం ఆ బిహేవియర్ ఉంటుంది కానీ అలా ఆ విధంగా ఒకటి. మూడోది పుట్టుకతనం వచ్చేది. ఐ బిలాంగ్ టు దట్ కేటగిరీ. చైల్డ్ అబ్యూస్డ్ అంటే ఏం జరిగేవి చిన్న వయసులో? ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నాకు తెలిసి 4 ఏళ్ల వయసులోనే నాకు చాలా క్లోజ్ రక్త సంబంధికులు, మా మ్యాటర్నల్ పేరెంట్స్ తరపు నుంచి ఒకళ్ళు నన్ను యూజ్ చేసుకుని ఫెలోషిప్ చేయించుకునేవాళ్ళు నాతో. ఆ, అంగాన్ని నా నోట్లో పెట్టాలంటే చేసేవాళ్ళు. నాకు 4-5 ఏళ్ళప్పుడు, నాకు ఊహ తెలిసి తెలియని టైం అది. సో నేను చాలా కాలం ఆ కారణం చేత ఏమన్నా ఇలా ఆడంగితనంగా వచ్చిందేమో నాకు అనుకునేవాడిని. తర్వాత కొంతకాలం అయిన తర్వాత నా తండ్రి కొంచెం బిజీగా ఉండేవాళ్ళు. ఎప్పుడు బిజినెస్, కుటుంబ సమస్యలు, అంటే ఆర్థికంగా కొంచెం అప్పటికి ఇంక నిలబడని స్టేజ్. సో మా ఇంట్లో 2 ఆడపిల్లలు, నేను, మా 2 అక్కలు, నేను. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా నా మీద ఉండటం వల్ల ఈ ఆడంగితనం వచ్చిందా అనుకునేవాడిని కొంతకాలం. కానీ నాకు 28 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా నాకు నేనేంటో నాకు క్లారిటీ రాలా. అప్పటిదాకా? అప్పటిదాకా తెలియదు. సెక్షువల్‌నేమో లేకపోతే నేనేమన్నా బైసెక్షువల్‌నేమో, నాకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయేమో అనుకునేవాడిని. సో అప్పుడు మా బ్యాడ్ లక్ ఏంటి అంటే అంటే ఇలాంటి డౌట్లు వచ్చినప్పుడు మనం ఎక్కడికెళ్తాము? డాక్టర్ దగ్గరికి వెళ్తాము. అవును. అలాగే నన్ను తీసుకెళ్ళి మానసిక ఆరోగ్య నిపుణుల దగ్గరికి తీసుకెళ్లారు. ఏ ఇప్పుడు ఏజ్ అప్పుడు? దట్ టైమ్ ఐ వాస్ 22 ఆర్ సంథింగ్. 22-24 మధ్యలో ఉన్నాను. ఆ టైంలో తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు అంటే వాళ్ళని తప్పు పట్టట్లేదు. వాళ్ళ పేరు కూడా నేను చెప్పట్లేదు ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో వాళ్ళ చదువులు అలాంటివి. సో ఇదేదో మానసిక రోగము, ఇది తగ్గిపోతుంది, వీళ్ళు మగవాళ్ళగా మార్చేయచ్చు అని చెప్పి నాకు కరెంట్ షాకులు కూడా పెట్టారు. నా చిగుళ్ళన్నీ పోవడానికి కూడా కారణం అదే. 2 సార్లు నాకు కరెంట్ షాక్ పెట్టారు. అప్పుడు నాకు హిప్నోటిజం చేస్తున్నానని చెప్పేవాడు. ఆ రోజుల్లో సల్మాన్ ఖాన్ అండ్ ఐశ్వర్య రాయ్ హ్యాపెనింగ్ అనమాట. ఆ టైంలో నాకు చెప్పాడు, చూడు నీ ఎదురుగా ఐశ్వర్య రాయ్ బట్టలు ఇప్పుకొని నుంచుంది, నిన్ను పిలుస్తుంది చూడు, అలా చెప్తూ ఉండాడు. నేను సీరియస్ నాకు చూస్తాను, లేదండి నాకు చొక్కా లేకుండా సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నాడండి అని చెప్పేదాన్ని. ఓకే. అయినా సరే అదేం లేదు అని చెప్పారు. టాబ్లెట్స్ ఇచ్చారు. సో ప్రాపర్ అవగాహన లేదు. బట్ ఆఫ్టర్ దట్ మా గురువు గారు అరుణ్ చౌదరి గారు, వారి స్నేహితులు కూడా కలిసి ఇది మానసిక రోగం కాదు అని చెప్పేసి ఈవెన్ సైకాట్రిక్ డిపార్ట్మెంట్తో కూడా స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు 2016, 2018 సబ్జెక్ట్ టు కరెక్షన్. 2018, 2016లో ఐఎమ్ నాట్ షూర్ తెప్పించుకున్నాము. అప్పటి నుంచి కూడా మాకు ప్రాపర్గా కౌన్సిలింగ్స్ ఇవ్వటం, బలవంతంగా మిమ్మల్ని మారుస్తామని చెప్పటం, అనైతికమని గుర్తించడం జరిగినాయి. ఇంత పర్ఫెక్ట్‌గా ఇంగ్లీష్ అయితే చాలా మాట్లాడుతున్నారు. అంటే చదువు ఎంతవరకు చదువుకున్నారు? నేను యాక్చువల్గా ఇంటర్తో మా తల్లిదండ్రులు ఆపేశారమ్మా. ఎందుకని? అది చాలు, బయటికి లాగానే బతుకుతాడు, ఏదో కన్నాం కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. కన్నాం కాబట్టి వీడు రేపొద్దున బతకాలి కదా ఏదో ఒకటి, ఏం చెప్పకుండా ఏం చదివిస్తామని ఇంట్లో నుంచి 12 ఏళ్ళకే బయటికి పంపించేశారు. హాస్టల్స్లో అట్లా పెట్టి నన్ను బయటే పెంచారు. అక్కడ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాం. అది కూడా మామూలు ఈ స్కూల్సే. కాకపోతే ఏంటి అంటే నేను ఎప్పుడైతే 22 ఏళ్ళకి నేను ఇంట్లో నుంచి పూర్తిగా బయటికి వచ్చేసాను, సంబంధం లేక నా కాళ్ళ మీద నిలబడాల్సి వచ్చినప్పుడు, నాకు అప్పుడు ఉన్న ఒకే ఒక అవకాశం కాల్ సెంటర్లో ఉద్యోగం చేయటం. ఎందుకంటే అప్పుడు మేము 377 కోసం కూడా ఉద్యమాలు నడిపేవాళ్ళం. నడుపుతున్నప్పుడు బెంగళూరు వెళ్ళి జీవించాలి అంటే కాల్ సెంటర్లోనే జాబ్ చేయాలి. అక్కడ మన ఇది ఉండదు, ఇంగ్లీష్ నేర్చుకోవాలి కంపల్సరీ. సో నా ఇంగ్లీష్ అంతా కూడా కాల్ సెంటర్ ఇంగ్లీష్ అన్నమాట. పెద్ద పర్ఫెక్ట్ ఇంగ్లీష్ నాకు రాదు, కాల్ సెంటర్ ఇంగ్లీషు. అది కావాలని నా కడుపు కూటు కోసం ఆ రోజు ఉద్యమంలో నలుగురు ఇంటికి వచ్చిన అప్పుడులో మాకు డబ్బు ఉండేది కాదు, గుర్తింపు లేని రోజులు. ఎవరైనా సరే మాతో పాటు ఉద్యమంలో నిలబడాలని వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంట్లో సమస్య నుండి బయటకు వచ్చేసిన వాళ్ళని మా ఇళ్లలో పెట్టుకునేవాళ్ళు మాతో పాటు. సో వాళ్ళందరినీ పోషించాలంటే మేము ఏదో ఒక మంచి ఉద్యోగం చేసి ఉండాలి. మంచి ఉద్యోగం అంటే ఆ రోజుల్లో కాల్ సెంటర్లో బాగా జీతం ఇచ్చేవాళ్ళు. సో అందుకని చెప్పేసి ఇంకోటి అదృష్టం ఏంటి అంటే కాల్ సెంటర్లో ఉద్యోగం చేయటం వల్ల బాగా వివక్షత ఉన్న సమాజం మంది అప్పట్లో. సో నైట్ పూట వర్కులు చేసేవాళ్ళం, పొద్దునుంచి పడుకునేవాళ్ళం. సమాజంతో మేము వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు మాకు. చక్కని పొద్దునంతా పడుకునేదాన్ని, రాత్రి వెళ్ళేదాన్ని. శనివారం ఆదివారం సెలవులు ఉండేవి మాకు. అప్పుడే మా ఉద్యమానికి సంబంధించిన అన్ని అజెండా పెట్టుకునేవాళ్ళం, ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి. అప్పుడు దానికి వెళ్ళిపోయి అక్కడ వర్క్ చేసి వచ్చేవాళ్ళము. సో అలా మీరేమన్నారంటే
నాకు 24, 28 మధ్యలో వచ్చేంత వరకు నాకు ఇది అని తెలియదండి. అంటే మీకు టీనేజ్‌లో ఉన్నప్పుడు గాని ఒక అమ్మాయికి సైట్ కొట్టాలి, ఒక మగవాడి ఫీలింగ్స్ అలాంటివి ఉండేగావా? లేదు మేడం. అది చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లేదు. నాకు అర్థమయ్యేది కాదు. అమ్మాయిలతో కూర్చొని అమ్మలక్కల ముచ్చట్లు పెట్టేవాడిని. నీ లవర్ ఏంటే, ఇదేంటి, అదేంటి అవన్నీ మాట్లాడేదాన్ని ఆడవాళ్ళతో కూర్చొని. అంటే మగ శరీరంతోనే ఉండేవాడిని కదా! సో, వాళ్ళకేంటి అంటే నాలో ఒక మగతోడు, ఒక ఇది కూడా సపోర్ట్ కూడా వాళ్ళకి. ఆడవాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు మా కమ్యూనిటీ ఎవరైతే ఉన్నామో చిన్నప్పుడు పెరిగినప్పుడు మా చుట్టూ ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మాతో సెక్యూరిటీ ఉంటుంది. మాతో సేఫ్టీ ఫీల్ అవుతారు ఆడవాళ్ళు. సో, మాతో ఎక్కువ క్లోజ్‌గా ఉంటారు. అలాగా. సో, వాళ్ళతో ఎప్పుడు ఆ ఫీలింగ్స్ అంటే ఎప్పుడు వచ్చేవి కాదు. నాకు చాలా నేను 17 ఏళ్ళప్పుడు దీన్ని మన టెక్నికల్ లాంగ్వేజ్‌లో డిస్ఫోరియా అంటారు. అంటే మనం సమాజంలో చూస్తున్నది వేరు, మనం వేరు అర్థమవుతుంది. నాకెందుకు ఓన్లీ అబ్బాయిలను చూస్తేనే మనసు అవుతుంది అన్న అర్థమయ్యేది కాదు. మగవాళ్ళని చూస్తే ఎందుకు ఇలా అట్రాక్ట్ అయిపోతున్నాను నేను, ఎందుకు నేను ఒక్కడిని ఇలా ఉన్నాను అని చెప్పి చాలా ఇబ్బంది పడేవాడిని. ఆ టైంలో నాకు కలం స్నేహం వల్ల నాకు కలం స్నేహం పెన్ ఫ్రెండ్షిప్ ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఫోన్లు అవన్నీ ఉండేవి కాదు కదా! సో, దాని ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. వేరే వాళ్ళు కూడా ఉంటారు నాలాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళని కలవటము అలాగా అవకాశం వచ్చింది నాకు.